గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 11th ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, భారత రాష్ట్రపతికి స్లోవేకియాలో గౌరవ డాక్టరేట్ అనేది వచ్చింది. అంటే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్లోవేకియాకి వెళ్ళారనమాట. అక్కడ ఆమెకి గౌరవ డాక్టరేట్ అనేది లభించడం జరిగింది. ప్రజాసేవ రంగంలో విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్లోవేకియాలో ఉన్నటువంటి కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అనేది అందుకున్నారనమాట. ఇంకా ఈమె పాలన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం ఆమె చేస్తున్నటువంటి సేవలకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ డాక్టరేట్ అనేది ఇవ్వడము. నెక్స్ట్ ఏంటి అంటే మనకి విద్య, మహిళా సాధికారకత, సాంస్కృతిక భాష వైవిధ్యాలను పరిరక్షించి ప్రోత్సహిస్తున్నారని కూడా ఈమెను ప్రశంసించడం జరిగింది స్లోవేకియా వాళ్ళనమాట. అంటే ఆమె విద్య కోసం, మహిళ యొక్క సాధికారత కోసం, సాంస్కృతిక భాష వైవిధ్యాలను కూడా పరిరక్షిస్తున్నారని చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత ఆమె నిత్రాలో ఉన్నటువంటి అంటే స్లోవేకియాలో ఉన్నటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల పరిశ్రమను కూడా ఈమె సందర్శించారు. ఈ దశాబ్దం చివరి వరకు ప్రతి జాగ్వార్ మోడల్లో కనీసం ఒక విద్యుత్ కార్ అనేది అంటే ఎలక్ట్రిక్ కార్ అనేది ఉత్పత్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలిపారనమాట. అంటే ఇక్కడ ఎవరైతే మన భారతీయుడు పనిచేస్తున్నారో వాళ్ళతో ఆమె ముచ్చటించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పారనమాట. అంటే ఈ దశాబ్దం అంతం వరకు కనీసం ఒక విద్యుత్ కార్, ప్రతి ఒక్క జాగ్వార్ మోడల్లో ఒక విద్యుత్ కార్ ఉత్పత్తి చేస్తామని చెప్పారనమాట. అలాగే రాష్ట్రపతి స్లోవేకియాలో ఉన్నటువంటి స్లోవాక్ భాషలో రూపొందించిన రామాయణం తోలుబొమ్మలాటలను కూడా ఈమె తిలకించడం జరిగింది. అంటే వాళ్ళు స్లోవేకియాలో స్లోవాక్ భాషలో వాళ్ళు రామాయణాన్ని, తోలుబొమ్మలాటలను ప్రదర్శించారనమాట. అలాగే భారతీయ సంస్కృతిని ఆరాధిస్తూ శ్రీకృష్ణుడు భక్తురాలిగా ఉన్నటువంటి లెంకా ముకోవా 45 నిమిషాల ప్రదర్శనను రూపొందించడం అనేది జరిగిందనమాట. అంటే ఈ లెంకా ముకోవా అనే వ్యక్తి 45 నిమిషాలు ప్రదర్శన అంటే ఈ రామాయణం తోలుబొమ్మలాట గురించి 45 మినిట్స్ ప్రదర్శనను కూడా రూపొందించారనమాట. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అడ్వైజరీ కమిటీని నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం చేయడం కోసం ఈ కమిటీని నియమించారు. సో చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అంటే బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్గా వచ్చేసి మందా భీమ్రెడ్డి. ఈ బిఎం వినోద్ కుమార్ వచ్చేసి ఇండియన్ ఫారెన్ సర్వీస్ రిటైర్డ్ ఎంప్లాయీ. తర్వాత వైస్ చైర్మన్ వచ్చేసి మందా భీమ్రెడ్డి. ఈయన గల్ఫ్ వలసల యొక్క నిపుణుడు అనమాట. మరి సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు ఇందులో ఈ అడ్వైజరీ కమిటీలో అంటే జీవన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, భూపతి రెడ్డి, ఇరావ్రతి అనిల్ అనమాట. అంటే వీళ్ళ 5 కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ యొక్క కాల పరిమితి ఎంత అంటే 2 years అనమాట. ఇది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి బాల్య వివాహాలు అనమాట. మన దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 2024 నవంబర్ 27వ తేదీన బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే విషయాన్ని ప్రచారాన్ని వీళ్ళు ప్రారంభించారనమాట. అంటే దేశంలో మొత్తం బాల్య వివాహాలని అరికట్టాలి అనే ఉద్దేశంతో 2024 నవంబర్ 27న ఈ ప్రచారం అనేది ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అయితే బాల్య వివాహాల నిషేధ పర్యవేక్షణ అధికారులను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలను ఇచ్చిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ అధికారులను బాల్య వివాహాలను నిషేధించడం కోసం, పర్యవేక్షించడం కోసం అధికారులను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు అని చెప్పేసి ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిందనమాట. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మిషన్ శక్తి పథకం కింద బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ బాల్య వివాహాలను అరికట్టే ఉద్దేశంతో కేంద్రం ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది అని అంటే, ఈ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మిషన్ శక్తి అనే ఒక పథకం కింద బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా అమలు చేస్తుంది అనమాట. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బాల్య వివాహాలు అరికట్టడం కోసం అవగాహన కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా 1098 అంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు రూపొందించడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098 అనమాట. అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2020 నుంచి 2022 వరకు 2837 బాల్య వివాహాలు జరిగాయని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది. ఎవరు అంటే నేషనల్
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు టోటల్గా ఇండియాలో 2837 బాల్య వివాహాలు జరిగాయి. అత్యధికంగా 2021లో 1050 కేసులు అనేవి కూడా నమోదయ్యాయి అనమాట, అంటే ఈ బాల్య వివాహాల మీద. మరి అత్యధికంగా బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయంటే కర్ణాటకలో జరుగుతున్నాయి బాల్య వివాహాలు. కర్ణాటకలో 672 బాల్య వివాహాలు జరిగినాయి, తర్వాత తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్ అనమాట. మరి తెలంగాణలో ఎన్ని బాల్య వివాహాలు జరిగాయి అంటే 170 జరిగాయి, ఏపీలో వచ్చేసి 77 అనమాట. ఓకేనా, ఇది మీకు సోషియాలజీలో భాగంగా సో కరెంట్ డేటా కింద మీరు చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 4th కరెంట్ అఫైర్, ఒలింపిక్స్లో 6 క్రికెట్ జట్లు అనమాట. మనకి ఈ లాస్ ఏంజలస్ వేదికగా 2028లో మనకు ఒలింపిక్స్ జరగబోతున్నాయి 2028లో. సో ఆ 2028లో జరిగేటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో ఈ 6 క్రికెట్ జట్లకి అనుమతి అనేది ఇచ్చిందనమాట ఐఓసీ, అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇది T20 ఫార్మాట్లో మ్యాచ్లు, అంటే ఈ క్రికెట్ మ్యాచ్లు ఎలా నిర్వహిస్తారు అంటే T20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే ఈ లాస్ ఏంజలస్ వేదికగా జరిగే 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడాంశంపై పురుషుల విభాగం, మహిళల విభాగం ఇద్దరు కూడా, పురుషులు మహిళల విభాగంలో 6 దేశాలకు చెందినటువంటి క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని చెప్పేసి మనకి ఐఓసీ ప్రకటించింది. సో ఈ టీంలో ఏంటంటే 15 మంది చొప్పున 90 మంది, అంటే ఒక్కొక్క టీంలో 15 మంది, మొత్తం 6 కదా. సో 6 దేశాలకు చెందిన టీంలు కాబట్టి 15 ఎంత అంటే 90 మంది ఆటగాళ్ళకి అవకాశం లభిస్తుంది. అలాగే 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఇయర్స్కి మళ్ళీ ఒలింపిక్స్లో క్రికెట్కి అవకాశం దక్కింది. అంటే మనకి లాస్ట్ ఎప్పుడు అని అంటే 1900లో జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ క్రికెట్ అనేది ఉందన్నమాట. సో దాని తర్వాత 128 ఇయర్స్కి మళ్ళీ క్రికెట్కి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకొక 4 కొత్త క్రీడలు కూడా వస్తున్నాయి. అవి ఏంటి అంటే బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్ అంటారు, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్, ఇవన్నీ కూడా ఈ 4 గేమ్స్ కూడా ఇప్పుడు మనకి ఒలింపిక్స్లో రానున్నాయన్నమాట, కొత్తగా చేర్చారనమాట. ఓకేనా, బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ అండ్ స్క్వాష్ అండ్ లాక్రోస్. ఓకే, నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే దక్షిణ కొరియా అధ్యక్షుడు యోల్ తొలగింపు. అంటే మనకి దక్షిణ కొరియా యొక్క అధ్యక్షుడు ఎవరు అని అంటే యూన్ సుక్ యోల్ అనమాట. యూన్ సుక్ యోల్ని తొలగించడం జరిగింది. మరి ఎందుకు తొలగించారు అని అంటే సో ఇతను ఏం చేశాడు అంటే మార్షల్ లా విధించి దేశాన్ని గందరగోళంలోకి నెట్టేశాడనమాట. సో ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి, అంటే దేశంలో మార్షల్ లా విధించేసి దేశాన్ని భయభ్రాంతులను గురి చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ దేశ రాజ్యాంగం ప్రకారము అతన్ని ఎవరు యోన్ సుక్ యోల్ని తొలగించడం అనేది జరిగింది. మరి దక్షిణ కొరియాకి తూర్పున ఏముంది అంటే జపాన్ సముద్రం ఉంది, పడమరలో ఏముంది అంటే ఎల్లో సముద్రం ఉందన్నమాట. నెక్స్ట్ దక్షిణాన మరియు ఉత్తరాన, ఈ ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఏంటంటే కొరియా జలసంధులు అనమాట ఉన్నాయన్నమాట. అయితే ఈ దక్షిణ కొరియా అనేది సమశీతోష్ణ స్థితిలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంటుంది దక్షిణ కొరియా ప్రాంతం. ఓకేనా, అలాగే 6th కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఈరోజు డే ఏప్రిల్ 11th కదా. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి అంటే జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం అనమాట, అంటే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. అయితే గర్భిణులకు సరైనటువంటి ఆరోగ్య సంరక్షణ, ప్రసవానంతరం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ డేను నిర్వహిస్తారనమాట. సో ఎందుకు ఈ డేను నిర్వహిస్తారంటే గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ కల్పించడము, ప్రసవం తర్వాత కూడా ఆ గర్భిణులు ప్రసవం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై అవగాహన కల్పించడం కోసం ఈ డేని నిర్వహిస్తారు. అయితే గర్భధారణ సమయంలో లేదా ప్రసవించిన 42 రోజులలోపు సంభవించే మరణాన్ని ప్రసూతి మరణం అని అంటారు అనమాట. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 42 డేస్ లోపు ఎవరైతే మరణిస్తారో వాళ్ళని ప్రసూతి మరణాలు అని అంటారనమాట, ఆ మరణాన్ని. అయితే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక నివేదిక రిలీజ్ చేసింది. అదేంటి అంటే ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ. ఈ నివేదిక అనేది 2000 నుంచి 2023 ప్రకారము 2023లో ఇండియాలో మొత్తం 19,000 ప్రసూతి మరణాలు అనేవి జరిగాయి. అంటే 19,000 ప్రసూతి మరణాలు అంటే సగటున రోజుకి 52 మరణాలు అనేవి సంభవించాయి అన్నమాట. ఓకేనా, తర్వాత మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుసు కదా, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారము 3వది ఏంటి అంటే అందరికీ మంచి ఆరోగ్యం అందించాలి. ఈ సస్టైనబుల్ గోల్ 3rd గోల్ని సాధించడం ప్రకారము మనం ఏమనుకున్నాము అంటే 2030 నాటికి మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి అని చెప్పేసి ఈ SDG గోల్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకారం, అంటే ఈ కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ రికార్డులు, అంటే వాళ్ళ యొక్క గణాంకాల ప్రకారము 2014-16 మధ్య ఎంత ఉంది ప్రసూతి మరణాలు అంటే 130 ఉంది. అది 2018-20కి వచ్చేసరికి 97కు తగ్గిందనమాట. ఓకేనా, సో భారత్లో ప్రసూతి మరణాలను అంతం చేసి
తల్లులు మరియు నవజాత శిశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని 99లో ఒక స్వచ్ఛంద సంస్థ అనేది ఏర్పడింది అనమాట. 1999లో అదేంటి అంటే వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా. సో ఈ వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అనమాట. ఇది ప్రసూతి మరణాలను తగ్గించి తల్లులు నవజాత శిశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కృషి చేస్తుందన్నమాట. అయితే 2003 సంవత్సరంలో కస్తూర్బా గాంధీ జయంతి సందర్భంగా ఈ డేను జరపాలని, అంటే ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే కస్తూర్బా గాంధీ జయంతి అనమాట. ఆ సందర్భంగా కూడా ఈ డేను మనము జరుపుకోవాలి అని చెప్పేసి ఈ స్వచ్ఛంద సంస్థ ఉంది కదా అది నిర్ణయించిందనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము ఏంటి అంటే సో ఈ జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనమాట. అలాగే మనకి నెక్స్ట్ 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్లాస్టిక్ ఉత్పత్తిలో భారత్ వాటా 3.54% అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల యొక్క ప్లాస్టిక్ ఉత్పత్తి అయితే సో అందులో మన భారత్ వాటా ఎంత అంటే 3.54% అనమాట. సో ఇది నేచర్ జర్నల్ అనే పత్రికలో వెల్లడించడం జరిగింది. మరి అత్యధికంగా ప్లాస్టిక్ చెత్త ప్లాస్టిక్ చెత్తలో ఎవరిది వాటా అత్యధికంగా ఉంది అంటే చైనా వాళ్ళ వాటా. సో 8.15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్తను వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు చైనా, తర్వాత USA, తర్వాత యూరోపియన్ యూనియన్. మరి ఇండియాలో ఎంత చెత్త వెలువడింది అంటే 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త అనేది వెలువడింది అనమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.